నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, చంద్రబాబు రిటైర్మెంట్, కుప్పంలో భువనేశ్వరి రంగప్రవేశం అంటూ నిన్నటి నుంచి ఒక సెక్షన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా ఓదరగొట్టేస్తుంది, బ్యానర్ ఐటమ్లుగా ఇస్తుంది. అవేదో అక్కడ ఒక మీటింగ్లో మాట్లాడుతూ సరదాగా చేసినటువంటి నేను పోటీ చేస్తే నాకు ఓటేయరా అని సరదాగా చేసినటువంటి కామెంట్లను పట్టుకొని ఇంకేముంది ఆయన హ్యాండ్స్ అప్ అని అయిపోయాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, రిటైర్మెంట్ ఇచ్చేసాడు, అది ఇది అని చెప్పేసి, అంటే ఏమీ లేక ఇలాంటివన్నీ పట్టుకొని ఏదో నగ్నాండం మీద ఏకల బిగుతారని చెప్పేసి చెప్తున్నారే, ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే కనపడుతుంది. సో మీ విశ్లేషణ అంటే, మీ అభిప్రాయం, నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి కామెంట్లు ఆవిడ చేశారంటారా? జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్ళిందో కనపడుతుంది. అసహనం, అక్కసు ఇవాళ ఈ రూపంలో వెళ్ళగక్కుతున్నారనమాట. ఏది వాళ్ళ మీడియాలో బ్యానర్ ఐటమ్ ఇవ్వటము, దానిపైన డిబేట్లు పెట్టడం, 11 మంది ప్రెస్ మీట్లు పెట్టడం. ఏది తను స్పష్టంగా చెప్పారు భువనేశ్వర్ గారు, ఏమని, ఆ వీడియోలో ఉంది కదా, ఇంత సీరియస్గా ఉన్నారేంటి, లైటర్గా మూమెంట్ కావాలి, జోక్ చెప్పుకుందాం అంటూ బిగిన్ చేసింది. సరదాగా మాట్లాడుకుందాం, మళ్ళీ నేను ఇదేం సీరియస్గా అంటలేదని కూడా చెప్పిన. దాంట్లో ఆ ముందు తెత్తేసి వెనకది ఎత్తేసి ఆ మధ్యలో తీసుకుని వీడియో అంటే సునకానందమా నువ్వేదో అన్నావు, నగ్నం మీద ఏదో ఈకలు పెక్కటమా, అది కాదు కదా. మీరు విధానపరమైన అంశాలేంటి, మీ ఫెయిల్యూర్స్ ఇవాళ చర్చ జరుగుతుంటే 5 ఏళ్ల పరిపాలనలో నువ్వేం సాధించావు, నువ్వెక్కడ విఫలమయ్యావు, ఇవాళ ప్రజల ముందు నిన్ను నగ్నంగా నిలబెట్టి కడిగేస్తున్నారు అందరూ. ఒక పార్టీ కాదు, ఒక నాయకుడు కాదు, నీ సొంత చెల్లే నిన్ను దుమ్మెత్తి పోస్తోంది, తూర్పారా పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటికి సమాధానం చెప్పకుండా ఈ ఏజ్ ఏంటి, ఈ వయసు అయిపోయింది, ఇంకా ఆయన రిటైర్మెంటు, కుప్పంలో భువనేశ్వర్ గారే కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన కుప్పంలో ఆయన ఓడించగల స్థాయి వెళ్ళకుందా? ఆయన లైఫ్ టైం ఎమ్మెల్యే, ఇప్పటికి 8 సార్లు గెలిచినట్టున్నాడు. ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పేసి ఒక ప్రచారం ఊపందుకుంది. పైగా 1,00,000 మెజారిటీ కావాలని చెప్పేసి ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఒక ప్లాన్ కూడా రచించుకున్నారు. వెళ్ళి పోటీ చేయొచ్చు కదా, నీకంత కుతిగా ఉంటే. జగన్మోహన్ రెడ్డి అక్కడ నామినేషన్ వేస్తే సరి. ఇప్పుడు నిజంగా ధైర్యంగా ఎదుర్కోవాలంటే, దిగాలంటే, అమీ తలపడాలంటే చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి నేయమనండి కుప్పంలో. లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు వదిలేసి అక్కడ వేసుకోవచ్చు కదా నామినేషను. ఎందుకు ఈ ఉడతూపులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా. ముసలాయన, లేకపోతే మొన్న సిద్ధం సభలో కూడా ఇలాగే అన్నాడు, ఆయనకి 74 ఏళ్ళు, ఎలక్షన్ అయిపోగానే 80కి వెళ్తాడు అంటే నెల రోజుల్లో 80కి వెళ్ళిపోతాడా? 2 నెలల్లో ఆయన వయసు 80కి చేరుతా. ఇప్పుడు ఆ మాట జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీని అంటాడా? చూడాలి. అనగలిగే దమ్ము, ధైర్యం లేవని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇద్దరు ఒకే వయసు కదా. చంద్రబాబుకు మన మోడీకి చేంజ్ ఎంత, ఏడాది మహా ఉంటే తేడా. ఆయన 1 సంవత్సరం పెద్ద, ఈయన 1 సంవత్సరం పెద్ద, ఇద్దరు సమకాలికులే. ఇద్దరు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, ఈయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నారు. పైగా ఇప్పుడు నరేంద్ర మోదీ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని చెప్పేసి. మరోసారి కూడా నేనే వచ్చేస్తాను, నేనే ప్రధానమంత్రిగా కూర్చున్నాను ఆల్రెడీ ప్రకటించేశాడు. మరి ఆయన్ని అనగలరా, ముసలాయన నువ్వెందుకు కూర్చోమని చెప్పేసి అనొచ్చు కదా. సిద్ధం సభలో ప్రధాని మోడీకి ఆల్రెడీ ఇప్పటికి 72 ఏళ్ళు, ఎలక్షన్ కాగానే 80కి అవుతాడు అనే మాట ఆయన అనే ఇది లేదా? అంటే చంద్రబాబు దొరికారా? అదే లోకేష్ బాబు కూడా విమర్శించాడు దానిపైన. ఆయనతో పాటు తిరుమల కొండ ఎక్కుతావా, ఆయనతో పాటు రామతీర్థం కొండ ఎక్కుతావా, ఏదో బస్సు మరి దిగగలవా పైనుంచి, టాప్ మీద నుంచి నువ్వు, వరుస పెట్టి అడిగాడు. ఏదో కొబ్బరికాయది కూడా చూసా. ఆ కామెంట్లు కూడా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. మా అధినేత వంగి కొబ్బరికాయ కొట్టాడు, మీరు కొబ్బరికాయ కొట్టాలంటే ఒక స్టాండ్, ఏదో క్రికెట్ స్టెంపుల్ లాంటి స్టాండ్ ఏదో పెట్టాలి, అంటే నడుము వంచలేక, లేదంటే రాయి ఎత్తి పట్టుకోవాలి పురోహితులు, అప్పుడు మాత్రమే కొట్టగలం అని చెప్పేసి వాళ్ళు కూడా కామెంట్లు చేశారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధుల, ఎవరు మనం చదువుకున్నాం శ్రీశ్రీ, కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు అన్నమాట. అతనేమో నవ యువకుడుగా పరిగెత్తున్నాడు ఆ వయసులో కూడా. ఇంకా ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అతని స్టామినా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ అంశం వచ్చినప్పుడు సహజంగానే
ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రస్తావన కూడా వస్తుంది. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి కూడా సేమ్, ఇద్దరు సమకాలికులే. ఇంకా చంద్రబాబు నాయుడు కన్నా వయసులో పెద్దవారు. రాజశేఖర రెడ్డి బతుకుంటే మరి ఈ మాట అంటాడా? మరి అదే కదా, సాక్షిలో బ్యాన్ రైటం ఇది వచ్చుద్దా? అదే కదా, పొద్దున్నే డిబేట్లో ఆయన అది పెడతాడా? అదే కదా, ఏది రిటైర్ అవ్వండి రాజశేఖర రెడ్డి గారు అని. ఇప్పుడు కేసీఆర్ని అనగలరా పోని? అదే కదా. ఇప్పుడు కేసీఆర్ ఆయన కాలు ఇరిగింది, ఆపరేషన్, ఆయన కూడా 70 దాటారు. ఇంకెందుకంటే మీ తుంటి ఇరిగింది, మీరు రెస్ట్ తీసుకుని కేటీఆర్కి ఇవ్వండి పగ్గాలని చెప్పొచ్చు కదా. ఆప్త మిత్రుడు కదా. అంటే ఏంటి, మోడీని కేసీఆర్ని అంటే కుష్మాండాలు కదులుతాయా? ఇప్పుడు చంద్రబాబు ఒక్కడే దొరికాడా వీళ్ళకి ఇలాంటి వదరబోతు మాటలు? ఆమె సరదాగా అంటే ఎవరు, భువనేశ్వర్ గారు అక్కడ ఉన్న కార్యకర్తలకి అది కుప్పం, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మంచి అన్యోన్య సంబంధాలు ఉంటాయి. కార్యకర్తలు కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ ఆమె వాళ్ళ హెల్త్, వాళ్ళ చదువు, ఒక ట్రస్టీ కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఏదో జోక్ చేస్తే దాన్ని వాళ్ళ ప్రధాన చర్చనీయాంశంగా మార్చి చంద్రబాబు వైఫల్యాలను చర్చించండి, ఆయన ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పండి. నిజంగా సిద్ధాంతపరంగా మాట్లాడితే మీరు ఈ 5 ఏళ్లలో ఏం సాధించారో అది ప్రజల్లోకి పంపండి. ఇన్ని కంపెనీలు తెచ్చా, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చా, లేకపోతే ఇంత అభివృద్ధి చేశాను, పోలవరం కంప్లీట్ చేశా, అమరావతి కంప్లీట్ చేశా అని చెప్పుకోగలిగే పరిస్థితి లేదన్నమాట. వైఫల్యాలన్నీ తరిమి కొడుతున్నాయి, ఓటమి భయం కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక ఈ అర్థం లేని ఈ వయస్సు, అంటే రేపు బాణాలు ఎక్కువ పెట్టడానికి రేపు భవిష్యత్తులో ఆయన ముందే ఈ బాణం నా మీద ఎక్కువ పెట్టండి భవిష్యత్తులో అని చెప్పేసి ఏనే ప్రతిపక్షాలకి తనంటే గిట్టని వాళ్ళకి అందిస్తున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు వయసు అనేది సహజంగా పెరుగుతూ ఉంటుంది ఎవరికైనా. ఓ 10 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వయసు కూడా 60కి చేరుకుంటుంది, 20 ఏళ్ల తర్వాత 70కి చేరుకుంటుంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ తీయవా? నువ్వు ఇచ్చిన బాణమే కదా నీ మీద ఎక్కువ పెడతావు అనవా? అప్పుడు ఏం చేస్తారు మరి? అప్పుడే డిఫెన్స్లో పడిపోతారు. అంటే ఇవాళ గడిస్తే సరిపోయింది అనుకోకూడదు, తరం గడవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదే ఇక్కడ దోషిగా నిలబడింది ప్రజల్లో. ఇవాళ ఆయనకు అంత అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తే ఎందుకు ఇవాళ దోషిగా మారాడు? అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు ఇవాళ ఆయన ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నాయి? తెలుగుదేశం విమర్శిస్తే నువ్వు అనుకోవచ్చు, ప్రతిపక్షం విమర్శిస్తారు, మనం ఎందుకు నమ్మాలి? జనసేన విమర్శిస్తే సేమ్ అదే అనుకుంటాం. బీజేపీ, కమ్యూనిస్టులు వాళ్ళు కాదు కదా, నీ సొంత చెల్లె నిన్ను విమర్శిస్తోంది. అవును కదా. నాన్న పాలనకి అన్న పాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు ఇవాళ ఏముంది, అన్న పాలన కన్నా తాలిబన్ల పాలన ఉన్నాయి ఇవన్నీ. ఇక ప్రజలే తేల్చుకోవాలి, ఏంటి అన్న పాలన కావాలా తాలిబన్ల పాలన కావాలా?